అందరికీ నమస్తే మిత్రులారా. మనం నిన్న అభ్యర్థులను స్టడీ చేయాలా, అభ్యర్థులను రీసెర్చ్ చేయాలా అని ఒక వీడియో చేయడం జరిగింది. అయితే నేను ఓటర్లు ఎవరైనా స్పందిస్తారేమో అనుకున్నా యాక్చువల్గా. కానీ ఆశ్చర్యకరం, అద్భుతమైన విషయం, నాకైతే వ్యక్తిగతంగా ఆనందాన్ని ఇచ్చిన విషయం ఏంటంటే డైరెక్ట్ అభ్యర్థులే స్పందించిండ్రు. ఒక క్యాండిడేట్ అడిగాడు, అసలు మమ్మల్ని ఎట్లా స్టడీ చేయాలా, ఏం స్టడీ చేయాలా అంటే అసలు ఊరుకు మనం నామినేషన్ వేసినప్పుడు సర్పంచ్గా లేదా వార్డు మెంబర్గా సమస్యలు ఏమున్నాయి, దాంట్లో మనం ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం, వాటికి మన దగ్గర ఉన్న వనరులు ఏవి అని తెలిసి ఉండాల. అది మన యొక్క ఇంటెన్షన్ యాక్చువల్గా. అయితే అతనికి ఇదే విషయం చెప్తే అతను కొద్దిగా ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అది కొంత ఇబ్బందికరంగా అనిపించింది. అదేంటంటే అతను నామినేషన్ వేయకముందే విలేజ్లో ఉన్న సమస్యలు ఏముంటాయి అని విలేజ్లో కొందరిని సంప్రదిస్తే అతనికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రతి ఒక్కరూ నాకు ఇల్లు ఇప్పి, నాకు లోను మాఫీ చేయి, నాకు పింఛన్ వస్తలేదు, నాకు బాత్రూమ్ బిల్ వస్తలేదు అంటే వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతున్నాయి అన్నట్టు. అంటే ఆయనకు అసలు సమస్యలు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక వ్యక్తులకు అవి కుటుంబపరమైన సమస్యలు కదా, సర్పంచ్కి ఆ సమస్యలకు మాత్రమేనా, అసలు గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమనేది అతనికి అర్థం కాలేదన్నట్టు ఇంకా అప్పటికి. ఆ తర్వాత కొంతమంది అనుచరులను సమకూర్చుకున్నాడు. ఈ అనుచరులు ఏమన్నా అవగాహన ఉందా, ఈ అనుచరుల పరిస్థితి ఏంది, ఈ సమస్యలను మనం ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చా అంటే వాళ్ళ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఎవరికి మందు వస్తే ఓటు వస్తుంది, ఎవరికి ఛార్జ్ పైసలు ఇస్తే ఓటు వస్తుంది, ఎవరికి కొంత డబ్బు అట్లే వస్తుంది, ఎవరితో కొద్దిగా క్లోజ్గా మాట్లాడితే వస్తుంది, అంటే వాళ్ళది ఎటు తిరిగి జనాలను బురిడి కొట్టియడమే అన్నట్టు వాళ్ళ స్ట్రాటజీ అంతా. అసలు సమస్య ఏందనే దగ్గరే ఆగారు. అంటే గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏముంటాయి, పల్లెటూర్లలో అసలు సమస్యలు అంటే ఇంటి సమస్యలా అన్న దగ్గర చూస్తే అంటే నిజంగా నాకు కూడా అర్థం కాలేదు ఏంది సమస్యలు అని. ఆ సమస్యలను కొద్దిగా స్టడీ చేయడం జరిగింది గత కొంతకాలంగా. ఆ స్టడీ చేసే ప్రాసెస్లో భాగంగా ఒక డాక్టర్, మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంటే డాక్టర్, ఆ అమ్మాయికి ఫోన్ చేశా, ఏముంటాయి ప్రాబ్లమ్స్ అంటే ఏమన్నా హెల్త్కి సంబంధించిన ఏమన్నా దొరుకుతుందేమో క్లూ అని, ఏమన్నా క్వశ్చన్స్ దొరుకుతాయేమని చేస్తే అక్కడ ఒక చాలా ఆలోచన రేకెత్తించే పాయింట్ దొరికింది నాకైతే. అదేంటంటే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చే పేషెంట్స్ మెజారిటీ ఈ గ్రామీణ ప్రాంతం సంబంధించిన వ్యక్తులు వస్తారు. అక్కడ వాళ్ళకు పీసీఓడి ప్రాబ్లం అని ఒకటి ఉంటుందంట లేడీస్కి. అది గర్భసంచిలో ఏదో నీటి బుడగల్లాగా ఉంటాయంట. అయితే ఆ పాపకు వచ్చే పేషెంట్స్ అందరూ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటోళ్ళు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లలు వస్తున్నారంట అక్కడికి. ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివిన బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు అంటే వాళ్ళు పెద్దగా పెళ్ళిళ్ళైన వాళ్ళు. ఆమె ఎందుకు వీళ్ళకే ఈ సమస్యలు వస్తున్నాయని లోతుగా స్టడీ చేస్తే ఆ పిల్లలు సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల వస్తున్నాయి అన్నట్టు. అంటే మనకు ఇంత పెద్ద దేశంలో నీళ్ళు దొరకవా అంటే అది కాదు సమస్య. స్కూల్కి పోయినప్పుడు పిల్లలు నీరు తాగరు. ఆడపిల్లలు నీరు ఎందుకు తాగరంటే వాళ్ళకు సరిపడా టాయిలెట్స్ ఉండవు. సరిపడా టాయిలెట్స్ లేనప్పుడు నీరు తాగరు. నీరు తాగినా టాయిలెట్ వస్తే ఆపుకుంటారు. ఎందుకంటే స్కూల్లో ఇంటర్వెల్ ఇచ్చే టైం చాలా తక్కువ. ఆ టైంలో అందరు వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోదు. ఆ పిల్లలు ఆ స్మెల్కు అట్లే కూర్చోవడం వల్ల నీరు తాగకుండా ఉంటారు, మూత్రం వస్తుందని. దానివల్ల అది పెద్దగా అయిన తర్వాత అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. అది సమస్యనా అంటే సమస్యనే. మరి అది గ్రామానికి సంబంధించిన సమస్యనే, బడికి సంబంధించిన సమస్యనే. ఆడ చదివే పిల్లలు ఎవరు గవర్నమెంట్ బళ్ళల్లో? పేద తరగతి పిల్లలు, మధ్య తరగతి పిల్లలు. ఇలాంటి పేద పిల్లలు ఇప్పుడిప్పుడే కొంత చదువుకోవడానికి
సుముఖత వ్యక్తపరుస్తున్నారు. కొద్దిగా చాలా అంటే ఇంతకుముందు చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడే ఆ పిల్లలను కొద్దిగా చదువుకు దగ్గర చేస్తూ ఉంది సమాజం. ఇటువంటి పరిస్థితులలో కూడా మనకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అది చాలా చిన్న సమస్యలాగా కనిపిస్తుంది, కానీ దాని ఎఫెక్ట్ అనేది భవిష్యత్తు తరాల మీద పడుతుంది. ఈ చిన్న సంఘటన మనకు నిజంగా అర్థమైతే ఇదేముంది అనుకుంటే అది మనకు అది ఎక్స్పీరియన్స్ అనుభవించేటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. ఒకటి ఉంటుంది, పచ్చిగా చెప్పాలంటే గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది అసలు నొప్పి ఏందనేది. మనం దాన్ని ఆ సమస్య కూడా గ్రామానికి సంబంధించిన సమస్య. ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమున్నో ఐడెంటిఫై చేయాలా, వాటి గురించి అడగాల. కానీ ఇంట్లో సమస్యలు ఎన్ని రోజులు మనం ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంటి సమస్యలను మనం చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే అది మరి పాలకుల తప్ప, లేకుంటే వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడమా ఏదనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీ విలేజ్లలో మీ ఊర్లలో కూడా ఏం సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ మీకు సమస్య ఐడెంటిఫై అయితేనే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే పరిష్కారం అక్కడే ఉంటుంది. సమస్య ఐడెంటిఫై కాకుండా నువ్వు తాళం చేయి రెండు కలిసే ఉంటాయి. నువ్వు తాళాన్ని ఇక్కడ ఎంత తిప్పినా రాదు, రైట్ సైడ్ ఒకసారి తిప్పితే వచ్చేస్తుంది. అట్లా నువ్వు సమస్య అర్థం కాకుండా నువ్వు ఎంతమంది సర్పంచులు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎన్ని గవర్నమెంట్లు మారినా ఏం ప్రయోజనం ఉండదు. అది చాలా చిన్న సమస్యలాగా అనిపిస్తుంది. చూడండి, మీరు మీ దగ్గర ఉన్న ఏ గవర్నమెంట్ బడికి వెళ్ళి చూసినా కూడా ఆ చిన్న ఆడపిల్లలను అడిగితే తెలుస్తుంది అది ఎంత సున్నితమైన సమస్య, వాళ్ళని ఎంత పెయిన్కు గురి చేస్తుంది అనేది. సో అంటే వాళ్ళకు అభ్యర్థుల దృష్టికి ఇది కూడా ఒక సమస్య ఉందని చెప్పడం మన యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. Once again, like, share, subscribe this channel.